నమస్కారం అండి. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను నేను సార్. తెలుసా మీకు? తెలుసు సార్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ భాషా సంస్కృతి శాఖ. నేను రఘునందన్ అండి, తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. అవును సార్. ఇప్పుడు మీరు ఏం కళాకారులు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు, మీ గురించి చెప్పండి మా రత్నాలు ఛానల్కి. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కలీం అండి. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్స్ కంప్లీట్ చేసిన. దాని తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చాలా నాటకాలను చేయడం జరిగింది. కలీం థియేటర్, కలీం కల్చరల్ థియేటర్ అనే ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నా. దీని తరఫున చిల్డ్రన్ థియేటర్స్, ఇంకా మ్యూజికల్ థియేటర్, మైమ్ షోస్, పద్య నాటకాలు, ఇంకా సాంఘిక నాటకాలు, ఉర్దూ నాటకాలు, ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి నాటక రంగంలో కొనసాగుతున్నాను. దాంతోపాటు సినిమా రంగంలో కూడా ఆర్ట్ డైరెక్షన్ తరఫున లేదా డైరెక్షన్ ఫీల్డ్లో కానీ, రైటింగ్ ఫీల్డ్లో కానీ యాక్టర్గా కొనసాగాలని అనుకుంటున్నా. కొన్ని అవకాశాలు వస్తున్నాయి. తప్పకుండా. ఎన్ని సినిమాలలో వేశారు మీరు? దాదాపు ఒక 15 సినిమాల వరకు నేను యాక్టర్గా చేసిన. 4 సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన, 2 సినిమాలకి రైటర్గా పనిచేసిన, డైలాగ్ రైటర్గా, 8 సినిమాలకి ఆర్ట్ అసోసియేట్గా చేసిన. ఓకే. మీ గురుగారు ఎవరు? మా గురువుగారు వచ్చేసి పద్మప్రియ గారు, హనుమంతరావు గారు, మా లెక్చరర్స్, ప్రొఫెసర్స్ మా యూనివర్సిటీలో. దాని తర్వాత ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 35 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు. నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి యంగ్ థియేటర్ అవార్డు ఇచ్చారు. ఏఎల్ నరసింహారావు. కంగ్రాచులేషన్స్. 2024కి సంవత్సరానికి కానీ ఇచ్చారు. ఓకే, మంచి. మీ ప్రేక్షకుల ఆశీస్సులు, మీ ఆశీస్సులు. ఇప్పుడు మీరు ఏమేమి పాత్రలు వేస్తారు? నేను పాత్రలు అంటే సార్ 2 రకాలు ఉంటాయి సార్ మనకి. ఇప్పుడు సాంప్రదాయ నాటకం వేరు, మన మోడర్న్. పౌరాణిక నాటకాల్లో ఏం వేషాలు వేస్తారు? పౌరాణిక నాటకంలో శకుని వేషం వేస్తాను సార్. శకుని వేషం అంటే చాలా మందికి ఇష్టం. నేను వేసే శకుని ఇష్టం. ఓకే. మన చాలా న్యాచురల్గా ఉంటుంది అంటారు. ఓకే. వడ్ల రమేష్ గారు దానికి అది ఆ నాటకంలో నాకు చాలా హెల్ప్ చేశారు అనమాట. ఫస్ట్ టైం నేను నాటకం వేయడం. సో ఆయన పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో డిప్లొమా చేసేటప్పుడు వడ్ల రమేష్ గారు, బాగన్న గౌడ్ గారు, అంజలయ్య గారు, వీళ్ళందరూ చాలా సీనియర్స్ పద్య నాటకంలో. కానీ నాకు క్లాస్మేట్గా రావడం, వాళ్ళ అనుభవాన్ని నేను తీసుకోవడానికి నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. పద్య నాటకం గురువులు వచ్చేసి మాకు నాగిరెడ్డి గారు, ఇంకా వేణుగోపాల్ గారు, ఇద్దరు మాకు గురువులు. ఓకే. వాళ్ళు కూడా మాకు చాలా మంచి. ఇంతవరకు ఎన్ని షోలు చేశారు శకునిగా? నేను 8 షోలు చేశాను సార్. 8 షోలు. మీరు సాంఘిక నాటకాలు కూడా వేస్తారా? జనరల్గా నేను సాంఘిక నాటకాలు ఏమేమి వేశారు? మోడర్న్, సాంఘికం ఎన్ని వేశారు ఇప్పుడు? నేను సొంత రచన చేసినవి, డైరెక్షన్ చేసినవి ఉన్నాయి, వేరే వాళ్ళ డైరెక్షన్లో వర్క్ చేసినవి ఉన్నాయి. ఎక్కువగా మా గురువు గారు మన హనుమంతరావు గారి నాటకాల్లో ఎక్కువగా వేస్తుంటారు. దాని తర్వాత పద్మప్రియ గారి నాటకాల్లో. ఇప్పటి వరకు ఏమేమి నాటకాలు వేశారు? ప్రతాపరుద్రమ, నాయకురాల నాగమ్మ, తర్వాత రామప్ప. ఓకే. హిస్టారికల్. ఏం పాత్రలు వేస్తారు అందులో? రామప్ప నాటకంలో ఒక శిల్పిగా వేశాను. ఓకే. దాని తర్వాత నాయకురాల నాగమ్మలో బాలచంద్రుడిగా వేశాను. దాని తర్వాత ఒక డైలాగ్ చెప్పండి సార్. దేంట్లో సార్? ఏదైనా మీ సొంతంగా. నా సొంతంగా. హిస్టారికల్ కానీ ఏదైనా, శకునిది కానీ ఏదైనా చిన్నగా మీ పాత్రోచితంగా ఇక్కడ ఉంటుందని, ఏకపాత్రాభినయం టైప్లో. సార్ రీసెంట్గా ఒక పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నా. అది కొంచెం ఇప్పుడిప్పుడే మన కర్ణుడి పాత్ర. ఓకే. కర్ణుడు స్నానం ఆచరించి నది ఒడ్డున ఉన్నప్పుడు ఓకే, మన కుంతి మాత వస్తుంది. సో ఆమెతో సంభాషణ ఉంటుంది. దానికి సంబంధించి చెప్పు. కుంతిమాతకి మన కర్ణుడికి మధ్యలో జరిగినటువంటి సందర్భంలో ఒక చిన్న సందర్భం. ఈ పాత్రకి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. కొంచెం తడబాటు ఉండొచ్చు. పర్లేదు. మీరు ఓన్గా ఏది ఉంటే అది బాగా పర్ఫెక్ట్ ఉన్నది చెప్పండి. ఏముంది అంటే అది ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి, ఏం పర్లేదు. ఎక్కడ ఆర్ట్ ఫామ్ ఎక్కడ పోదు. ఇప్పుడు ఆయన ఎట్లా కనిపించింది? ఆర్ట్ ఫామ్ కనిపిస్తుంది ఫ్లూయెన్సీలో. ఎవరు? కుంతిమాత, పాండవ మాత నమస్సుమాంజలి. మీ రాక మా అదృష్టం, ఆ ఆదిత్యుడి అనుగ్రహం. ఏమమ్మా
ఈ ఆనంద సమయంలో ఆ విషాద ఛాయలేటి? అమ్మా, నేను నేను హ, అమ్మా, క్షమించాలి, కాస్త తడబాటు ఉంది. మీకు ఏమేమి అవార్డులు వచ్చాయండి? నాకు జేఎల్ నరసింహారావు గారి ఒక అవార్డు వచ్చింది, మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఇంతవరకు మొత్తం ఎన్ని నాటకాలు వేశారు అన్ని కలిపి? అన్ని కలిపి ఒక 40 నాటకాల వరకు వేసాను సార్. వేశారా? దాదాపు ఒక 120 ఇతర ప్రదర్శనలు. రాష్ట్రాలకు ఏమైనా వెళ్ళారా? అవును సార్, మన కర్ణాటక, రాష్ట్రంలోనే? చెన్నై, ఇంకా మహారాష్ట్ర, ఓకే ఆంధ్రప్రదేశ్, ఓకే అట్లా ఈ 4 రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది. యూత్ ఫెస్టివల్ కోసం ఢిల్లీకి కూడా వెళ్ళినాం సార్. వెరీ గుడ్. మీ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9966086044. మెల్లగా చెప్పండి. 9966086044. ఇది నా నంబర్ అండి. నా పేరు కలీం. నేను కలీం కల్చరల్ థియేటర్ అనే అసోసియేషన్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ఇస్తారా మీరు? ట్రైనింగ్ ఇస్తాను సార్ పిల్లలకి. చిల్డ్రన్ థియేటర్ స్పెషలైజేషన్ అది. ఎవరైనా మన ఛానల్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కొంచెం హెల్ప్ చేయండి. తప్పకుండా సార్. నేను ఎవరైనా ఉత్సాహవంతులు ఔత్సాహికులు ఉంటే వాళ్ళకు ఫ్రీగానే నేను నాటకం నైపుణ్యాన్ని ఇవ్వడానికి. ఫ్రీగా ఎందుకు? ఫ్రీగా వద్దు, మీకు జీవనోపాధి కూడా కావాలి కదా. అవును సార్. మినిమం ఫీజు వసూలు చేయండి. మీ ఇష్టం, అది మీ అంటే మినిమం తీసుకోండి. నా పాపం ఉద్దేశం గరీబ్ వాళ్ళు అయితేనే అదే సార్. అట్లా. నా ఓకే. ఉద్దేశం ఏంటి సార్ అంటే నాటకం నలువైపు. ఈ ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్. చాలా మంచి ఛానల్ సార్, కళారత్నాలు. నేను ఇంతకుముందు మన రమేష్ సారి గారు నాకు సజెస్ట్ చేశారు, అది చూశాను అనమాట. దాదాపు 300 కళాకారులను మీరు పరిచయం చేయడం మీ నాటకం ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల చాలామంది నాటక కళాకారులను కానీ, పద్య నాటకం కానీ, లేకపోతే ఇతరత్ర కళాకారులను మీరు చాలామందిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మాలాంటి కళాకారులని మీలాంటి వాళ్ళు పైకి తీసుకొచ్చి ప్రజలకు దగ్గర చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, యూత్ మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. అట్టడుగున ఉండే కళాకారులు చాలా బీదరికంగా ఉంటారు, ఆటుపోట్లు ఎదుర్కొంటారు, జీవనోపాధి లేక అలమటిస్తుంటారు. వారికి మన వంతు ప్రయత్నంగా, నా వంతు ప్రయత్నంగా, చిన్న ఉడతా భక్తిగా ఈ ఛానల్ పెట్టి వారికి ప్రచారం చేస్తున్నాను. మీ వంతు ప్రయత్నంగా ఇలాంటి యువ కళాకారులకు మీ వంతు సహకారాన్ని అందించి వారికి చేయూతనివ్వాల్సిందిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రఘునందన్. థ్యాంక్ యూ.